భక్తి ప్రేక్షకులకు నమస్కారం. చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి వాటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, ఇప్పుడు చాలామంది లక్ష్మీదేవి సరస్వతీదేవి అంటారు. మరి లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతీదేవి ఉండరు అని అంటారు. ఒకవేళ సరస్వతీదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండరు అంటారు. మరి అది ఎంతవరకు నిజమండి? అయితే ముందుగా మనం ఒక్క విషయం తెలుసుకోవాలి. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు, సంపద, లేకపోతే బంగారం, ఐశ్వర్యం ఇది కాదు. లక్ష్మీదేవి అంటే మనలో ఉన్న మంచి లక్షణాలు. అలాగే సరస్వతీదేవి అంటే కేవలం చదువు అని మాత్రమే కాదు, మనలో ఉన్న వివిధ కళలు, ఆ కళలు అంటే మళ్ళీ ఏదో సంగీతమో, నృత్యమో, నాట్యమో అన్నట్టుగా కాకుండా మళ్ళీ మన సత్ప్రవర్తన. అయితే ఈ ఆలోచన అన్నది అంటే బాగా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళ దగ్గర అంత విద్య ఉండదు, లేకపోతే చాలా కష్టపడి చదువుకుంటారు కానీ అటువంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు అనే ఒక అపోహ అయితే ఉంది. అంటే డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉంది. అయితే వివేకము, బుద్ధి అన్నది లేకపోతే, అంటే సరస్వతి అనుగ్రహం లేకపోతే ఇప్పుడు ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు కదా. దానివల్ల మనము తప్పు పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది. మనకి శాస్త్రం ఒక మాట చెప్తుంది డబ్బు విషయంలో. అంటే మన దగ్గర ఉన్న సంపాదన ఏదైతే ఉందో దాన్ని మనం విభజన చేసుకోవాలి. కేవలం మనం తింటున్నాము, మన ఇంట్లో వాళ్ళకి పెడుతున్నాము, మనం ఉన్నాము అన్నట్టు కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దాన్ని ఉపయోగించడం, అంటే మంచి పనులకు ఉపయోగించడం, దాన ధర్మాలు చేయటం, ఎక్కడైనా యజ్ఞాలు అవి జరుగుతుంటే అక్కడ కూడా ఈ డబ్బుతో ఏదో ఒక రకంగా సహాయం చేయటం. ఇలా అంటే ఈ రకంగా మనకి వచ్చిన సంపాదన ఏదైతే ఉందో దాన్ని విభజించుకుంటూ కేవలం నా కోసము, నా పరివారం కోసం అని కాకుండా ఆ విభజన జరగాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మన ఆలోచన అలా రావాలి, అంతే కదా. నేను దానం చెయ్యాలి అనే మంచి ఆలోచన, అది ఒక మంచి ఆలోచన, అది రావాలి. ఎందుకు చెయ్యాలి, నేను కదా కష్టపడి సంపాదించుకుంటున్నాను అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు దానం చెయ్యరు. ఇంకా ఎక్కువగా ఆలోచించిన వాళ్ళు, అంటే దీన్ని నేను దుర్వినియోగం చేసి ఇంకా సంపాదిస్తాను అని ధర్మాన్ని పక్కన పెట్టిన వారు ఆ డబ్బుతో ఇంకా ఏవో అధర్మపు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇంకా సంపాదించుకుంటూ ఉంటారు. అయితే దీనివల్ల ఏం జరుగుతోంది, బుద్ధి లేదు కాబట్టి లక్ష్మీదేవి ఉండడం వల్ల పాపాలు చేస్తున్నారు, అంతే కదా. అయితే అవి ఆ సమయంలో ఎవరికి తెలియకపోవచ్చు. అంటే బయట వాళ్ళందరూ మంచివాళ్ళు అని అనుకుంటారు, కానీ వీళ్ళు ఈ డబ్బుతోని మళ్ళీ ఏ అధార్మిక కార్యక్రమాలు ఉంటుంటాయో అవి చేసి మళ్ళీ అధర్మంగా సంపాదిస్తున్నారు. బాగానే ఉంటున్నాం కదా అని అనుకుంటారు, అలాగే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ జీవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కదా. అంటారు కదా, మనం చేసే పాపాలు ఎవ్వరూ పంచుకోరట, మనమే పంచుకుంటాం. మనం ఇంకా పంచుకోవడానికి ఉండదు, మనమే అనుభవిస్తూ ఉంటాం. లేదు నేను నా పరివారం కోసం చేస్తున్నాను అంటే ఇంట్లో వాళ్ళు, లేకపోతే పిల్లలు, భార్య, తల్లిదండ్రులు వాళ్ళ కోసమే కదా అంటే వాళ్ళెవ్వరూ పంచుకోరు. మనం చేసిన పాపపు లేకపోతే పుణ్యపు ఫలితాలు ఏవైతే ఉంటాయో మనమే. అందుకని ఎప్పుడైతే బుద్ధి ఉండదో, లక్ష్మీ అనుగ్రహం ఉన్నా బుద్ధి లేదు కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. అంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటే సరిపోదు, సరస్వతి అనుగ్రహం ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహమే ముందు ఉండాలి. ఎందుకు అంటే మనకి బుద్ధి, వినయము ఇవన్నీ ఉండాలి కదా. కొంతమంది దగ్గర చాలా డబ్బు ఉంటుంది, వాళ్ళు డబ్బు ఉంది కదా అని చాలా అహంకారంతో ఉంటారు. అలా అహంకారం ఎప్పుడైతే వస్తుందో మెల్లిగా లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు, ఆవిడికి కూడా తెలియదు, అలా వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకే లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇద్దరు ఒక దగ్గర ఉండరు అన్నది కాదు, ఇద్దరు ఒక దగ్గరే ఉండాలి. ఉంటేనే ఆ లక్ష్మీ అనుగ్రహానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అయితే ఆ లక్ష్మీ అనుగ్రహంతో మనం తరించిపోతాం. నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఇంత సంపద ఉంది, నలుగురికి పంచిపెట్టి మంచి పనులు చేస్తూ నేను కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటాను. కానీ దానికి నాకు మంచి ఆలోచన రావాలి, మంచి బుద్ధి అన్నది ఉండాలి, వినయం అన్నది ఉండాలి. ఈ లక్షణాలన్నీ సరస్వతీదేవి ఇస్తుంది. చదువు అంటే ఇవాళ రేపు మనం ఈ పీజీలు, డిగ్రీలు, లేకపోతే ఏదో ఉన్నత చదువు చదివేశాం కదా అంటే కాదు కదా, సంస్కారం ఉండాలి. అందుకే సరస్వతీదేవి కేవలం చదువు ఇవ్వదు, అలాంటి చదువుతో బయట సంపాదించుకున్న ఉద్యోగంతో బోళ్ళంత డబ్బు వస్తుంది, వినయం రాదు కదా. అందుకే సరస్వతీదేవిని వినయం అడగాలి. ఎప్పుడైతే ఆ వినయం ఉంటుందో లక్ష్మీదేవి కూడా మన దగ్గరే అలా ఉంటుంది. ఎందుకు అంటే వినయంతో మనం ఖర్చు పెట్టడం నేర్చుకుంటాం, వినయంతో సంపాదించడం నేర్చుకుంటాం. అలా ఇద్దరు ఒక చోట ఉంటారు.
కాకపోతే మనము అలాగా అమ్మని అడగగలగాలి. లక్ష్మీదేవిని ఎంతసేపు నాకు డబ్బు ఇచ్చి అని కాదు, అమ్మ నాకు ఎటువంటి లక్షణాలు ఇవ్వాలి అంటే ఆ లక్షణాలతో నేను ఒక్క రూపాయి అయినా అధర్మంగా సంపాదించకూడదు, ఆ లక్షణాలతో ఒక్క రూపాయి అయినా అధర్మంగా ఖర్చు పెట్టకూడదు అని అడగగలగాలి. అలాగే సరస్వతీదేవిని, తల్లి నువ్వు ఇచ్చిన చదువు వల్ల కేవలం నేను బాగుపడతానని కాదు, నాలో ఉన్న విద్య అందరికీ పంచిపెట్టగలగాలి. ఇటువంటి భావాలతో మనం ఉంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ అందరూ మనతోనే ఉంటారు. అందరం అంటున్నారు. ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు కదా, మరి లక్ష్మీ కటాక్షం అలాగే సరస్వతీదేవి కటాక్షం అంటారు. మరి ఈ రెండింటి మధ్య ఏంటి డిఫరెన్స్ ఏముంది, లేకపోతే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు? అదే అంటే రెండు ప్రతి మనిషి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఒక కథ మనం చెప్పుకుందాం. అంటే కథ అంటే అదేదో కల్పితం కాదు, నిజంగానే జరిగింది. ఇదివరకు ఉజ్జయిని మహానగరం అంటారు కదా, అంటే అక్కడ మహాకాళి అమ్మవారు అలాగే మహాకాళేశ్వరుడు నేటికి మనం దర్శించుకుంటూ ఉంటాం. ఒకప్పుడు అక్కడ భోజరాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు, ఆయన రాజుగా ఉంటూ ఉండేవారు. ఆయన ఎంతోమంది పండితుల్ని చక్కగా పిలిపించుకుని వాళ్ళలో ఉన్న పాండిత్యాన్ని ఆయన అందరికీ తెలిసేటట్టుగా చేస్తూ ఉండేవారు. ఆ స్థాన కవులు ఉంటూ ఉండేవారు. అక్కడే మహాకవి కాళిదాసు ఉంటూ ఉండేవారు. అయితే కాళిదాస్ గారు ఎంత కాళికాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందారంటే, మళ్ళీ కాళీ అంటే మనకి అదొక కోపంతో కూడుకున్న రూపం అని అనుకుంటాము, కానీ ఆ అమ్మవారివి విభిన్న రూపాలు కదా. కాళికాదేవియే చక్కగా ఆ నాలుక పట్టుకుని బీజాక్షరాలు వ్రాసేసింది. దాంతో ఏమీ తెలియని, అంటే అసలు విద్య లేని కాళిదాసు గారికి అద్భుతమైన పాండిత్యము అనేది వచ్చేసింది. అయితే మనం ఈ కథ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ భోజరాజు గారు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందినవారు. ఎందుకంటే రాజుగారు కదా, రాజు దగ్గర నిధులు ఉంటాయి, బంగారం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, సింహాసనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ విశేషంగా కాళిదాస్ గారు అంటే సరస్వతి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందినవారు, ఎందుకంటే ఆయన పాండిత్యం అటువంటిది. అయితే ఇప్పుడు ఇందులో ఏది గొప్ప అంటే, ఎప్పుడైతే సరస్వతి అనుగ్రహం చక్కగా ఉంటుందో లక్ష్మీ అనుగ్రహం కూడా ఎలా అది పనికొస్తుంది, లేకపోతే అది ఎలా పనికి రాదు అన్న విషయం గురించే కదా మనం మాట్లాడుకుంటాం. అవునండి. ఒకరోజు భోజరాజు గారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, ఒకవేళ నేను చనిపోతే, అంటే ఆయన చనిపోతే నా మీద ఎటువంటి కవిత్వం రాస్తారు? అక్కడ ఉన్న పండితులందరినీ అడిగారు. వాళ్ళందరూ ముందు ఆలోచించారు, అదేంటది ఇలా విచిత్రంగా అడుగుతున్నారు అని. కానీ రాజుగారు కదా, ఆయన ఏదంటే అది చెప్పాలి. అందుకని వాళ్ళు ఏదో భయపడి కవిత్వాలు చెప్పారు. అయితే ఇప్పుడు కాళిదాసు గారి దగ్గర వినాలి అని ఈయన కోరిక. కాళిదాసు గారిని అడిగారు. అడిగితే కాళిదాసు గారు అన్నారు, అలా నేను చెప్పాలి అంటే నేను అలా ఊహించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నేను పువ్వు గురించి మాట్లాడాలి అంటే ఒక అందమైన పువ్వు నా కళ్ళ ముందు కనిపించాలి, అప్పుడే ఆ భావం అన్నది వస్తుంది. ఇప్పుడు నేను అలా ఊహించుకోలేను. ఎందుకు అంటే అప్పట్లో కాళిదాసు గారికి ఇటువంటి అనుగ్రహం ఉండేదంటే, ఆయన ఏదంటే అది అయిపోయేదట. కానీ నాకు ఈ శక్తి ఉంది కదా అని ఆయన ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. ఆయన ఏదంటే అది అయిపోతుంది మనస్ఫూర్తిగా, ఆయనకు అటువంటి శక్తులు ఉండేవి. ఇది ఇప్పుడు ఆయన అన్నారు, నేను మిమ్మల్ని అలా చనిపోతారు అని ఊహించుకుని నేను ఇప్పుడు కవిత్వం రాయలేను. సరే ఈ మాట పెరిగి లేదు ఎలాగైనా నువ్వే రాయాలి అంటే, వాళ్ళు మిత్రులుగా కూడా ఉంటూ ఉండేవారు. నేను రాయను నా నాయన అన్నారు. సరే నీకు కోపం వచ్చింది, రాజుగారు కదా, సరే రాయకపోతే నేను దేశ బహిష్కరణ చేసేస్తాను, అంటే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, శిక్ష, ఏ శిక్ష అయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం అలా ఊహించుకోను, రాయను అని ఆయన అన్నారు. సరే అని భోజరాజు గారికి పంతం పట్టింపు ఆయన పంపించేశారు. వెళ్ళిపోయారు కాళిదాస్ గారు, బయటికి వెళ్ళిపోయారు రాజ్యం నుంచి. కొంతకాలం అయింది, ఎంతైనా మిత్రులుగా ఉండేవారు కదా. భోజరాజు గారు ఒంటరివాడైపోయినట్టుగా ఆయనకు అనిపిస్తూ ఉండేది. ఎంతమంది పండితులు ఉన్నా కాళిదాస్ గారే కావాలి. సరే అని ఇప్పుడు సైనికుల్ని పిలిచారు, వెళ్ళి వెతకండి, ఎక్కడ కనిపించినా నేను పిలుస్తున్నానని రమ్మనండి అని. మరి వస్తారా అండి? వస్తారా అంటే పాపం వాళ్ళు వెతుకుతున్నారు, ఆయన ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు భోజరాజు గారు ఆయన కూడా మారువేషం వేసి వెతుకుతున్నారు. అయితే ఒక స్థలంలో కనిపించారు, ఎక్కడో అడవుల్లో. కనిపించిన వెంటనే అలా వెళ్ళి, సరే రా, ఏదో అయిపోయిందిలే, ఇటువంటి కోరికలు మళ్ళీ నేను కోరను అని అనొచ్చు కదా, అలా అనలేదు. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది, సక్రమంగా లేనప్పుడు ఎటువంటి అవస్థలు వస్తూ ఉంటాయి, చిక్కులు వస్తుంటాయి, అంతే కదా. మన ఆలోచన వల్లే మనకి కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. ఇంత జరిగిన తర్వాత కూడా భోజరాజు గారు అంటే, సరే కలిశాడు కదా మిత్రుడు, ఇద్దరు ఆనందంగా వెళ్ళిపోవచ్చు,
కానీ ఆయన మారువేషంలో ఉన్నారు కదా, అందుకే నేనే భోజరాజు అని చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళి పక్కన కూర్చున్నారు. మీరెవరు, ఇక్కడ ఎందుకున్నారు, ఏదో మాటలు మొదలయ్యాయి. సరే మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను ఇలా ఈ ధారానగరం నుంచి వచ్చాను. అంటే ధారానగరం అనేవారు అప్పట్లో. ఇప్పుడు మనం ఉజ్జయిని అంటున్నాం కదా, ధారానగరం అనేవారు. ఓ అవునా అని ఇప్పుడు కాళిదాస్ గారు అడగడం మొదలుపెట్టారు, రాజుగారు ఎలా ఉన్నారు అని. మనం అడుగుతాం కదా మన ఊరి నుంచి ఎవరైనా వస్తే. ఆయన మిత్రులు కదా, ఆయన రాజు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి అంటే ఎవరైతే రాజు మారువేషంలో ఉన్నారో ఆయన కాళిదాస్తో అంటారు, ఇంకెక్కడ రాజు, ఆయన చనిపోయి 7 రోజులైంది అని చెప్తారు. అంటే అప్పుడు అలా చెప్తాడనేసి చనిపోయాడని చెప్తా. ఎందుకు అంటే ఆయనకి ఇంకా మనసులో కోరిక ఉంది, దొరికాడు కదా మళ్ళీ కవిత్వం చెప్తున్నా, మామూలుగా అడిగితే చెప్పడుగా. అవును, అందుకని అంటే ఇలాంటి కథలు ఎందుకు వినాలి మనము అంటే, ఇలాంటి విషయాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనస్సుకి ఇది వద్దు వద్దు అని ఎప్పుడైనా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దాని నుంచి దూరం ఉండాలి. కానీ మనసు మళ్ళీ దాన్నే పట్టుకుని ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటుందో అప్పుడు భగవంతుడు కూడా ఇంకా ఆపలేడు కదా, నీ మూర్ఖత్వంతో నువ్వు వెళ్ళిపో అని ఊరుకుంటాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ అడిగాడు. అంటే అడగడం ఏ రకంగా అడిగాడు అన్నది, ఆయన చనిపోయి 7 రోజులు అవుతుంది, ఇంకెక్కడ ధారానగరం అని అంటారు. అన్న వెంటనే కాళిదాస్ గారికి చాలా బాధ కలుగుతుంది. అయ్యో చనిపోయాడు, తెలియదు కదా ఈయనే రాజు అని, ఆయన మారువేషంలో వచ్చాడు. ఇప్పుడు కాళిదాస్ గారు అనుకుంటారు, అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, అయ్యో ఆఖరి కోరిక, వాళ్ళు వెళ్ళిపోకముందు ఇలా అడిగారు మాట్లాడారని. అందుకే కాళిదాస్ గారు అనుకుంటారు, భోజరాజు గారు ఇలా ఒక కవిత్వం అడిగారు కదా, అందుకే ఇప్పుడు నేను ఆయన్ని స్మరించుకుంటూ చెప్తాను అని. ఆయన చిన్నగా అంటే నిరాధార అంటే నిరాధారం, ఎటువంటి ఆధారం లేకుండా అయిపోయింది ధార అంటే ధారానగరం అని ఒక వాక్యం. అలాగే నిరాధార సరస్వతి అంటే సరస్వతీదేవి అనుగ్రహం ఇంక అక్కడ ఉండదు, ఎందుకంటే పండితులు ఉండేవారు. పండితాహ ఖండితాశ్చైవ, పండితులు ఇక్కడ రావడము లేకపోతే వాళ్ళకి ఆ శోభ అదంతా ఉండదు, అయిపోయింది ఇంకా. ఖండితాశ్చైవ అంటే ముక్కలు ముక్కలుగా అయిపోవడం, నాశనం అయిపోవడం కదా. అలా భోజరాజ దివంగత అంటే ఆయన పాపం వెళ్ళిపోయారు. ఈ 4 లైన్లే చెప్పారు అంతే. ఎప్పుడైతే భోజరాజ దివంగత అన్నారో ఎదురుగా ఉన్న వ్యక్తి పడిపోయాడు. ఎందుకు, చనిపోయాడు. మరి ఈయన ఏదంటే అది అవుతుంది కదా, అటువంటి అనుగ్రహం ఆయనకుంది. అందుకోసమే కదా కాళిదాస్ గారు నేను చెప్పనన్నారు. ఇప్పుడు భోజరాజు గారే ఎదురుగా ఉన్నారు, భోజరాజ దివంగత అంటే ఆయన పడిపోయాడు. పడిపోయిన వెంటనే కాళిదాస్ గారికి అర్థమైంది వచ్చింది భోజరాజు గారు అని. అప్పుడు చాలా బాధపడ్డాడు. అదేంటిది, సరస్వతీదేవిని ప్రార్థించారు, తల్లి నా వాక్కు వల్ల నా మాటల వల్ల రాజుగారు చనిపోతారా అంటే ఇది జరగకూడదనే కదా నేను బయటకు వచ్చేసాను, నేను చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నాతో ఇలా చేయించావా, నాకు తెలీదు, నా వల్ల రాజుగారు చనిపోవడం ఏంటి, నా వాక్కు వల్ల అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సరస్వతీదేవి ఆకాశవాణిగా వినిపిస్తుందట, ఏది జరిగినా అమ్మ మాయే కదా. అవునండి. అయితే ఇప్పుడు సరస్వతీదేవి అంటుంది, సరే నేను బ్రతికిస్తాను రాజుని, మళ్ళీ పద్యం ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా మార్చి చెప్తావా అందట అమ్మ. మార్చి చెప్పారా? కొద్దిగా మార్చి చెప్పమన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే నిరాధార అన్నారో ఇప్పుడు దాన్ని కొద్దిగా మార్చి సదాధార అన్నారు. సదా అంటే ఎప్పుడు ఆధారంతోనే ఉంటుంది ధారానగరం. అలాగే నిరాలంబ సరస్వతి అన్నారు, అంటే ఎప్పుడు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అక్కడ పుష్కలంగా ఉంటుంది, అంటే అందరూ కూడా విద్యతో వినయంతో ఉంటారు. అలాగే ఖండితాశ్చైవ అన్నారు కదా, ఇప్పుడు మండితాశ్చైవ అన్నారు, అంటే అప్పటికప్పుడు పాండిత్యం వచ్చింది. ఎలా వచ్చింది, సరస్వతీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి. అలా ఏది ఇప్పుడు చెప్పండి, ఇది మార్చి చెప్పండి అంటే మనం మాట్లాడగలుగుతామా? అసలు చెప్పలేమండి. కానీ ఆయన చెప్పారు, పండితాహ ఖండితాశ్చైవ బదులు పండితాహ మండితాశ్చైవ. మండడము అంటే అక్కడ ఏదో మంట మండిపోవడం అన్నది కాదు, ప్రకాశంతో, దివ్యమైన ప్రకాశంతో ఉండటం అని అర్థం. కాబట్టి మండితాశ్చైవ అంటే అక్కడ వెలిగిపోతూ ఉంటారు. ఎవరు, పండితులు. భోజరాజ భూమిం గతః అన్నారు, అంటే ఇదివరకు దివంగత అన్నారు కదా, కొద్దిగా మార్చి భూమి మీదే ఉన్నారు అన్న వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. ఇది సరస్వతీదేవి యొక్క చమత్కారం, అనుగ్రహం. అంటే లక్ష్మీదేవి ఎంత ఉన్నా, ఆయన ఎంత రాజు అయినా, ఆయన చేసిన మూర్ఖపు ఆలోచన లేకపోతే ఆ మనసులో వచ్చిన ఆలోచన వల్లే కదా ఇవన్నీ జరిగాయి. అవునండి. దీనికి బదులుగా కాళిదాసు గారు రాజు కాకపోయినా, ఆయన దగ్గర ధనము సంపద లేకపోయినా, ఆయన దగ్గర ఉన్న సరస్వతీ కటాక్షంతో ఆయన మళ్ళీ రాజుగారినే బ్రతికించుకున్నారు. కాబట్టి
ఈ సరస్వతి అనుగ్రహము అన్నది మనిషికి వివేకాన్ని ఇస్తుంది. ఆ వివేకము, ఆ వినయము ఇవన్నీ ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. నిజంగానే ఇలా జరిగింది. చాలా చక్కగా చెప్పారండి, కళ్ళకు కట్టినట్టుంది. సో మీరు చెప్తుంటే విన్నట్లేదు, నాకైతే ఇట్లా చూసినట్టే అనిపించింది. మరి ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కదా, అంటే కొంతమంది అహంతో ఉన్నారు అని మీరే అన్నారు కదా. మరి అహంతో ఉన్న వాళ్ళకి, పీస్ఫుల్గా ఉన్న వాళ్ళకి దేవుడు ఎలా చూస్తాడు, వాళ్ళని వీళ్ళని? అంటే ముందుగా మనము పోల్చుకోవాలి, నాలో అహంకారం ఉంది అని. అది ఎప్పుడైతే మనం పోల్చుకోలేమో ఆ అహంకారం అన్నది పోదు. భగవంతుడు మనకి ఎన్నో శక్తులు ఇస్తారు, అంతే కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపాధిలో ఉంటూ ఉంటాం, బాగా మనం అందులో ఉన్నత స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళిపోతున్నప్పుడు అహంకారం అన్నది పక్కనే ఉంటూ ఉంటుందట, మనకి చెప్పి రాదు, ఇదిగో నేను వస్తున్నాను అని. అది అలా వచ్చేస్తుంది. అది రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అందుకే ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనిషి, ఇది కూడా శాస్త్రం చెప్తుంది. బాగా విద్య ఉన్నప్పుడు, బాగా ధనం ఉన్నప్పుడు, ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, ఈ అవస్థలలో చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకు అంటే అప్పుడు అన్ని బాగున్నప్పుడు ఎందుకండి జాగ్రత్త అనుకుంటాం, అన్ని బాగున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఎప్పుడు ఏం అంటే జరుగుతుందో తెలియకుండా మనలో అవిద్య వస్తుంది, తెలియకుండా అహంకారం వస్తుంది. వీటి వల్ల మనమే పతనం అయిపోతాం. ఎందుకంటే డబ్బు ఉంది, ఇంక మనం అహంకారం వచ్చేస్తుంది, నా అహంకారం దగ్గరనే డబ్బు ఉంది కదా అని. అలాగే నేను ఇంత చదువుకున్నాను, అప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరూ చాలా చిన్నగా కనిపిస్తుంటారు మనకి, వీడా వాళ్ళ అని అంటుంటాం. ఇవన్నీ నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటాయి, బయట నుంచి రావు, లోపల నుంచి వస్తాయి, మనసులోంచి వస్తాయి ఆలోచనలు. అందుకే ఇవి రాకుండా మనకి, అందుకే శాస్త్రం చెప్తోంది ఇలాంటివి ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత డబ్బు ఉంటే అంత వినయంతో ఉండాలి, ఎంత విద్య ఉంటే అంత వినయంతో ఉండగలగాలి, జాగ్రత్తగా ఉండగలగాలి. అహంకారం రాకూడదు. నలుగురు పొగుడుతారు, మీరు అంతండి ఇంతండి అని, అవునా అని అనుకున్నామంటే అయిపోయింది మన పని, వాళ్ళు బాగానే ఉంటారు, మనం మాత్రం అయిపోతాం. అంటే ఎప్పుడైతే ఇది పోల్చుకుంటామో, భగవంతుణ్ణి అడగగలుగుతామో, అప్పుడు ఖచ్చితంగా మనము అంత ఉన్నత స్థానాన్ని పొందిన కొంతమందిని చూస్తాం. మనం చాలా ఉన్నత స్థానంలో ఉంటారు, కానీ ఎంత వాళ్ళ జీవన విధానం, వీళ్ళు ఇలా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వేషాధారణ చూసినా కానీ వీళ్ళు నిజంగానే డబ్బున్న వాళ్ళ అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. అది మన భావన అలా కలగాలి. అంటే మనం అలా నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఈ ద్వేషము, అహంకారము, ఇటువంటి ఆలోచనలన్నీ బయట నుంచి కొనుక్కోము, లోపల నుంచి వస్తాయి. అందుకని అది రాకుండా నువ్వు చూసుకో దేవుడా అని ఎప్పటికప్పుడు మన ప్రయత్నం చేస్తూ మనం దేవుడిని అడగగలగాలి. అలా అడిగితే ఖచ్చితంగా మనకి ఉన్న అనుగ్రహం ఏదైతే ఉందో అది తగ్గదు. దానివల్ల అవతల వాళ్ళకి నష్టం రాదు, మనకి నష్టం రాదు. కాకపోతే పోల్చుకుని భగవంతుడిని మనం అడగగలగాలి.